సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడికి పాల్పడటాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిన్న జర్నలిస్టుపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ జనగామ జిల్లా ఆర్టీసీ చౌరస్తాలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. మోహన్ బాబుపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. రిపోర్టర్పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. రిపోర్టర్పై దాడి చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉన్న జర్నలిస్టులకే భద్రత లేకుండా పోతుందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనోజ్ కుమారే తన మీద తన తండ్రి దాడి చేశాడని, బౌన్సర్లతో దాడి చేయించాడని చెప్పి ఆయన్నే బహిరంగంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మీడియా వాళ్ళకు ఆయనే సమాచారం ఇవ్వడం జరిగింది. నన్ను కొట్టిండ్రు, మా తండ్రి నన్ను కొట్టిండు అని చెప్పి ఆయన చెప్పిన సందర్భంలోనే మీడియా అంతా, పత్రికలన్నీ కూడా అక్కడికి వెళ్ళి విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినాయి. మనోజ్ దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాయి. ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. నిన్న ఆయన ఇంటి దగ్గర మళ్ళీ గొడవ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల మీద, పత్రికా విలేకరుల మీద, వీడియోగ్రాఫర్ల మీద, వీడియో జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. రిపోర్టర్పై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సినిమా చూసి ఈ సినిమా ద్వారా అనేకమైన కోట్లు సంపాదించుకొని అమాయకుల సొమ్మును ఇవాళ మీరు సొమ్ము చేసుకొని ఈ 2.5 గంటల సినిమాలో మీరు ఏదైతే మంచి మెసేజ్ ఇచ్చారో మీ నిజ జీవితంలో మంచి అనేది లేదు అని నిన్న ఈ సమాజానికి కనిపించింది. ఖబర్దార్ మోహన్ బాబు, రౌడీయిజం అనేటువంటిది సినిమాల వరకు మాత్రమే ఉండాలి, అది నిజ జీవితంలో ఉండకూడదు. నిజంగా ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి నటుడుగా ఉండాలి తప్పితే గుండాయిజం, రౌడీయిజం చేసి ఇలా పెన్నుల పైన గన్ను దాడి చేసింది. ఎందుకు ఇచ్చారు ఈయనకు గన్ను? లైసెన్స్ ఎందుకు ఇచ్చారు అసలు ప్రభుత్వం? ఏమి అని ఉంది ఈయనకు సమాజంతో? ఈయనొక బడా పెట్టుబడిదారి, పెద్ద మనిషి, సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఇలాంటి వాళ్ళు కావాలి, మీడియా కావాలి. ప్రజల సినీ నటుడు మోహన్ బాబు రిపోర్టర్లపై చేసిన దాడిని ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఆర్డీఓకు, డీఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. జర్నలిస్టులపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. దాడులతో జర్నలిస్టులను భయపెట్టాలనుకుంటే సహించబోమన్నారు. ఏమాత్రం కనీస గౌరవం లేకుండా సినీ నటుడు మోహన్ బాబు అక్కడ ఉన్నటువంటి లోగోలు తీసుకొని దాడి చేయడం చాలా ఏయమైన చర్య. దీన్ని జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు మిత్రులు, బృందాలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి ఆ మోహన్ బాబు చేసినటువంటి ఘాతుకాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అతనిపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని, దాడిలో గాయపడినటువంటి రంజిత్ మరికొంతమంది జర్నలిస్టులను కూడా ఆ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి కల్వకుర్తి మీడియా తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటే మరొకరు చేయకుండా దాని మీద కూడా భద్రత ఉంటుంది, భయం కూడా ఉంటుంది. మీడియా పట్ల కూడా, సమాజం పట్ల కూడా గౌరవం ఉండే వ్యక్తులే ఈ దాడులకు పాల్పడితే ఇక వాళ్ళకు విచక్షణ ఎక్కడిది? కనీసం విజ్ఞత లేకుండా అవివేకంగా ప్రవర్తించడం సినీ నటుడు మోహన్ బాబుకు తగదని హెచ్చరిస్తున్నాం. మీడియా పట్ల ఏమాత్రం కనీస గౌరవం లేకుండా సినీ నటుడు మోహన్ బాబు అక్కడ ఉన్నటువంటి లోగోలు తీసుకొని దాడి చేయడం చాలా ఏయమైన చర్య. దీన్ని జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు మిత్రులు, బృందాలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.